హాయ్ అండి. మామూలుగా హ్యూమన్ చేసిన పనిని ఫాస్ట్ అప్ చేయటానికి కోసం మనం కంప్యూటర్ని కనిపెట్టాం. కంప్యూటర్ని కనిపెట్టేదాన్ని సివిలైజేషన్ అంటారు. అంటే మనిషి 24 గంటలు చేసే పనిని కంప్యూటర్ ఒక గంటలో కంప్లీట్ చేయగలుగుతుంది. సో ఇలా కంప్లీట్ చేసుకున్న ప్రాసెస్లో టెక్నాలజీ ఇదని ఇన్ఫర్మేషన్ ఇదని ఫాస్ట్ అప్ అయ్యే ప్రాసెస్లో మనిషి వెనుకబడుతున్నాడు. ఎలా వెనుకబడుతున్నారండి? మిగతా 23 గంటలు 24 గంటలు చేయాల్సిన పనిని కంప్యూటర్ ఒక గంటలో చేసేస్తే మనిషికి 23 గంటల్లో ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఏమని అచీవ్ చేసుకుంటాడు? సో అన్నెసెసరీ అచీవ్మెంట్స్, అన్నెసెసరీ థాట్స్, గోల్స్ ఇవన్నీ పెట్టుకొని సఫర్ అవ్వటం తప్ప ఇవాళ ఉన్న సివిలైజేషన్లో టెక్నాలజీ వల్ల ఎక్కువ సఫరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అవైలబిలిటీ టైం ఉంటుంది. అవైలబిలిటీ టైంని ఏదో దానికి రీచ్ అవ్వటానికి ఏదో పరుగులు, ఏదో స్ట్రెస్, ఇలా ఏదో పెట్టుకొని స్లీప్లెస్ నైట్స్, స్ట్రెస్ లెవెల్స్, టెక్నాలజీ వల్ల ఎక్కువ ఇష్యూస్, ఇలా అన్నీ ఉండేసరికి సో మనిషి వాడు సోషల్ అవ్వకుండా లోన్లీనెస్కి ఎక్కువ అలవాటు అయిపోయి ఆ లోన్లీనెస్ నుంచి బయటకు రాకుండా డిప్రెషన్, యాంగ్జైటీ, ఇంకా వేరే అర్లీ కార్డియాక్ ఇష్యూస్ ఇలా వెళ్ళిపోతున్నాడు. సో మీరు మీ టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేస్తున్నారు? సో హ్యూమన్ని కూడా యూజ్ చేయటం అంటే సోషల్ ఇంకా కూడా మింగిల్ అవ్వటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సోషల్గా లేకపోయినప్పుడు మీకు ఎక్కువ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో మీ లైఫ్లో మీరు అచీవ్ చేయటం కంటే మీ ఆర్గాన్ని ఇంటర్నల్గా డ్యామేజ్ చేసుకోవటం ఎక్కువ అవుతుంది. సో రోజుకో ఒక 1 or 2 hours బయట ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. జస్ట్ ఫర్ వాక్ అవ్వచ్చు, లేదంటే ఇంకా ఏదైనా ఒకటి యాక్టివిటీస్ అవ్వచ్చు. అలా చేసినప్పుడు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుస్తుంది. 24 గంటలకి మన ఫోన్స్, సిస్టమ్స్ దీనిలో ఉన్నప్పుడు ఏంటి స్ట్రెస్ లెవెల్స్ని ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. సో స్ట్రెస్ని కొంత తగ్గించుకోవటానికి సివిలైజేషన్ నుంచి సోషల్ యాక్టివిటీని కొంత పికప్ చేసుకోవటం బెటర్. ఎందుకంటే కమ్మింగ్ జనరేషన్ అంతా లోన్లీనెస్ ఇస్ ద పాండమిక్ అండి. ప్లీజ్ లోన్లీగా ఉండవద్దు.